వందనాలు వందనాలు యేసయ్య, వందనాలు వందనాలు యేసయ్య, వందనాలు అభివందనాలు యేసయ్య, వందనాలు వందనాలు యేసయ్య. అవును ప్రభువా, ఈ రోజును బట్టి అయా ఈ నెలను బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. అవును ప్రభువా, ఆనాడు నా తండ్రి మన్నాను కురిపించి ఇజ్రాయేలు ప్రజలను కాపాడినావు తండ్రి. బండ నుండి నీళ్ళిచ్చినావు ప్రభువా. అయా బూరెటి బుట్టలను ఆ యొక్క పిట్టలను కూడా ఇచ్చినావు ప్రభువా. మా అందరికీ కూడా నా తండ్రి ఈ నెలకి కావలసిన ప్రతిదీ కూడా నువ్వు ఆల్రెడీ సమకూర్చినావు. అనేకులకు నాయన అయా అన్నదానము చేయుటకు, ప్రార్థనా దానము చేయుటకు, అవసరతలో ఉన్న వారికి అవసరత తీర్చుటకు నాయన ఈ యొక్క చేతులకు కొరత లేకుండా నాయన సమృద్ధిగా దీవించబడునుగాక నా తండ్రి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి నీ బిడ్డలుగా మాలో నీ యొక్క ముఖ తేజస్సు ఉండునుగాక ప్రభు. ఆమేన్. హల్లెలూయా. నీ యొక్క చిత్త ప్రకారము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం ప్రకారం లెమ్ము 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 అంటున్నావు ప్రభు. ప్రతిరోజు లేసిన తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించుటకు నాయన ఈరోజు మాకు ఆత్మ అనుగ్రహాన్ని దయచేసినామని విశ్వసిస్తున్నా తండ్రి. ఇంకను మీ మహిమార్థమే మేము ఎలా జీవించాలో మాట్లాడబోతున్నాను. ఒక్క 10 నిమిషాలు మేమందరం వేచి ఉండే కృపను మా అందరికీ దయచేయమని అయా మేము అడిగినవన్నీ పొందుకున్నామని యేసు నామములో విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆ దేవాదేవుడు మనందరికీ ఏమని చెప్తున్నాడంటే, మనుషులు అన్నాక బాధలుంటాయి, కష్టాలుంటాయి, కన్నీళ్ళంటాయి. 2026 కాదు 2027లో కూడా దేవుడు కృప ఉంటే మనం ఎంటర్ అవుతాం. అయితే అలవాటు చేసుకోవాలి అని అంటున్నాడు దేవుడు. దేన్ని అలవాటు చేసుకోమంటున్నాడు? ధనం లేకపోవడం, బంధాలలో ప్రేమ లేకపోవడం, ఆరోగ్యం కాకుండా అనారోగ్య పరిస్థితులు రావడం. ఇవి 3 అంశాలు. ఒకటి ఆలోచించాలి మనం అందరము. ఏదన్నా అవ్వగానే మనం అనుకుంటాము దుష్టుడు చేశాడు. లేదు, అది పరిశుద్ధాత్మ జ్ఞానము. దేవుడు మనకి పరిశుద్ధమైన గ్రంథం చదివితే దుష్టుడు చేశాడా అని కాదు, మన ఫస్ట్ ఫోకస్ దేవుడి మీదకి వెళ్ళాలి. ఏది జరిగినా, అవును మంచి జరిగినా చెడు జరిగినప్పుడు ఎట్లా, చిన్న చెయ్యి ఏదో కొంచెం ఇట్లా రాసుకుంది కానీ చాలామందికి ప్రాణాలు పోతున్నాయి రోడ్డు మీదకి పోతే. కానీ నాకు అలా కాలేదు. తండ్రి పెద్ద దాని నుంచి తప్పించావు, పెద్ద ప్రమాదం నుంచి తప్పించావు, పెద్ద ఘోరమైన ప్రమాదం నుంచి తప్పించావు. ఏది చూసినా ఊరికే సాతాను మీదకి వెళ్ళొద్దు. మన ఫోకస్ మొత్తం బంద్ చేయాలి. ఈ ఫోకస్ మొత్తము సాతాను మీదకి వెళ్ళడం బంద్ చేయాలి. బంద్ చేసినప్పుడే మనం ఆనందంగా ఉంటాం. ఎందుకంటే ఒక్కసారి మనం వాడి గురించి ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే వాడితో పాటు ఇంకో 7 తీసుకొస్తాడు వాడి వెనక. సాతాను గురించి మొత్తమే ఆలోచించడం బంద్ చేయాలి. ప్రేయర్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు తప్ప ఏ బిడ్డ కోసమైనా ప్రేయర్ చేయమంటే అప్పుడు చేయాలి. అండ్ ఇంకొకటి, నిన్నటి రోజున గ్రూప్లో పెట్టాను కదా నవ్య గురించి. ఆ బిడ్డకి ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు, అబార్షన్ అది అవ్వాలి అని ఇచ్చారు. ఎందుకంటే బేబీలో గ్రోత్ లేదు, అదేవిధంగా హార్ట్ బీట్ లేదు, వెన్నెముక్క లేదు, అవయవాలు కూడా ఇలా రూపొందించుకుంటాయి కదా, అలాంటి గ్రోత్ అసలు ఏమీ లేదు. కాబట్టి ఆ బిడ్డ టాబ్లెట్ తీసుకుంది నిన్నటి రోజున. పర్లేదు, మంచైనా చెడైనా మన మంచికే. గుర్తుపట్టు నవ్య, ఇంకొకసారి ఆ మాట అనకమ్మా, ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఈ గర్భం ఎందుకు, ఈ గర్భఫలం ఎందుకు అనకమ్మా అని అంటే, అవునక్క తప్పకుండా. ఆ బిడ్డ విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. నాకు ముచ్చటేసిందండి. ఎందుకంటే కనతలేని కథోలిక శిశువులో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 మందిని జాయిన్ అయ్యాం. 2-3 ఉన్నారు ప్రొటెస్టెంట్ నుంచి వచ్చి కొంచెం మరి తల్లి యొక్క నమ్మకంతో దేవుడి వైపు కంప్లీట్గా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు బిడ్డలు. గొప్ప విషయం అది. కానీ ఆ బిడ్డ ధైర్యం, దేవుడిచ్చిన ధైర్యం ఒకటి. రెండవది, తన యొక్క బుద్ధికి మించిన శక్తి అండి అది. కరెక్ట్గా ఆలోచిస్తే, ఆ బిడ్డ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే కష్టం. అది తీసుకోవడం కూడా కష్టమే.
నాకు కూడా చెప్పడం కూడా భయం వేస్తుంది. కానీ దేవుడు చిత్తం గొప్పది ఇస్తాడు. దేవుడు ఏది ఇచ్చినా వంకర పోయి తిట్టుకోవడం, కొట్టుకోవడం మళ్ళీ ఇలాంటివి ఉండకూడదు. తర్వాత అయ్యా నేను ఇవ్వమన్నానా, నువ్వెందుకు ఇచ్చావు, నువ్వు తొందరపడి అడిగావు కదా బిడ్డ, నీ ఏడుపు చూడలేక ఇచ్చానంటాడు దేవుడు. తర్వాత నిజమండి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో మనకి తెలియట్లేదు. కాబట్టి దయచేసి దేవుడి చిత్తం మీద ఎట్లా ఆధారపడాలంటే, పసికందు పాలు తాగుతున్నప్పుడు అమ్మ ముఖం చూస్తే ఎట్లా కేరింతలు కొడుతుంది, అది అనుభూతి. కాబట్టి దయచేసి మనం అందరం ఇలాంటి ఆలోచనలో ఉండాలి. దేవుడే ఏది అమ్మ ఒడి ఇడిచిపెట్టినా అమ్మ మళ్ళీ వస్తుంది. కొద్దిసేపటికి అమ్మ పాలు బంద్ చేసిందా మళ్ళీ వచ్చిస్తుంది. మా అమ్మ పూట గడవని మళ్ళీ నాకు ఆకలిగానే వచ్చిస్తుంది. ఈ నమ్మకం మనలో ఉండాలండి. సాతాను మీద వద్దు, మనకి ఫోకస్ వద్దు. ఇంకా వాడి పని వాడికే ఉంది, ఉండనివ్వండి. మనం వాడి మీదకి వెళ్ళొద్దు, అస్సలు అవసరం లేదు మనకి. కావాలంటే వాడి కోసం కూడా పాప వాడిని కూడా దేవాదేవుడు క్షమించాలని ప్రేయర్ చేద్దాం, తప్పకుండా అవుతుంది దేవుడి చిత్తం అయితే. దయచేసి ఇదొకటి. అయితే ఇది పక్కకు పెడితే ధనం, బంధం, ఆరోగ్యం. దేవాదేవుడు చెప్తున్నాడు ఈ 2026లో ఉండబోయే పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. అయితే దేవుడి పట్ల భయము, భక్తి కలిగిన బిడ్డలకున్న ధన్యత్వం ఏంటంటే దాన్ని ఎలా తట్టుకొని ముందుకు అడిగేయాలో దేవుడు చెప్తాడు. చాలా ఈజీ. ఇప్పుడు డాక్టర్కి ఒక అమ్మాయి ఎవరో ఒకరు వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చి నాకు రోగం ఉంది డాక్టర్ అంటే, ఎక్కడుందమ్మా ఏముందమ్మా అని చెప్పడు. ఫస్ట్ అసలు ఏంటో అని చెకప్కి పంపిస్తాడు. దాని తర్వాత ఏ పార్ట్లో రోగం ఉందో తెలుసుకుంటారు. దాని తర్వాత ఆ పార్ట్ మీద ఎన్నో పరిశోధనలు చేసి ఆ స్పెషలిస్ట్కి పంపించి ఆ స్పెషలిస్ట్ మళ్ళీ ఈమెకు చెప్తాడు ఈ ట్యాబ్లెట్లు వాడు, ఈ ఆపరేషన్ ఉంటుంది ఇట్లా. అదేవిధంగా క్లియర్గా చెప్పాడు కాబట్టి డాక్టరు భయం ఉండదు. ఇప్పుడు కొంతమంది బిడ్డలు తీసుకోండి, అమ్మ బేబీ గ్రోత్ లేదు, ట్యాబ్లెట్ వాడు, ఏం కాదని చెప్పారు కాబట్టి ట్యాబ్లెట్కి వెళ్ళారు. ఒకవేళ అట్లనే పెట్టుకొని డాక్టర్ దగ్గరికే పోకుండా ఒక 10 నెలలు, ఒక 7 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది, బిడ్డ కదలిక లేదు, ఏంటి పరిస్థితి? అప్పుడు వెళ్తే ఏమంటారు తెలుసా? బిడ్డతో పాటు తల్లికి కూడా ప్రాణాపాయం ఉంది, కష్టం, ఏం చేస్తారు, నిద్రపోయారా మీరు ఇంట్లో అని అడుగుతారు. అంటే దేవుడు వైద్యుల కంటే పరమ వైద్యుడు. మరి ఒక డాక్టరే అంత ఆలోచిస్తే మన యొక్క శరీరంలో ఉన్న ఒక అవయవ భాగం కోసం ఇన్ని టెస్టులు చేయాలని దేవుడు ఎంతగానంగా మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అమ్మ ఆనందంగా బ్రతుకుతాము, సంతోషంతో ఉంటాము, వజ్ర వైడూర్యాలు మొత్తం ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి, ఆర్థిక సమస్యలు మొత్తం పోతాయి, జాబులు లేని వాళ్ళందరికీ జాబులు వస్తాయి, బిజినెస్ లేని వాళ్ళందరికీ బిజినెస్లు ఇస్తాను. ఇట్లా కాదండి. దేవుడు మనల్ని పిలిచింది ఒక ఏమంటారు దాన్ని, ఏదో ఒక ఈ లోక పరంగా అభివృద్ధి చేయమని కాదు, అభివృద్ధి పడమని కాదు. ఇదిగో మన పరలోకవాసులము, దేవుడు చిత్తము చేయుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాము. ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్కడికి ఈ ఆలోచన ఉంటే ఇక్కడే ఈ జీవితమే నాది, పిల్లలు లేకపోయినా బాధే, తల్లిదండ్రులు ఏమన్నా బాధే, జాబ్ లేకపోయినా బాధే, బిజినెస్ లేకపోయినా బాధే, అంతెందుకు దూరం ఉండి సంపాదించి డబ్బులు పంపిస్తున్నా బాధే. అయ్యో వేస్ట్గా పంపిస్తేగా నా బిడ్డల్ని, దగ్గర ఎందుకు లేరు, పంపించింది నువ్వే, వద్దు వద్దన్నప్పటికీ పో 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 అప్పులు ఎక్కువ ఉన్నాయని. మళ్ళీ ఇప్పుడు అంట అయ్యో బిడ్డ నా దగ్గర లేకపోయే కదా. మనం ఏం చేస్తున్నామో దాని గురించి మళ్ళీ ఆలోచించి మనమే బాధపడతాం. అంటే ఇవన్నీ వద్దు మనకి. దేవుడి మీద నమ్మకం సంపూర్ణంగా ఉంచితే దేవాదేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా దేవుడు ధనం మీద కొడతాడు. ఇది నిజం, దేవుడే కొడతాడు. యోబుకి ఎవరు సాతాను వచ్చి చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అంటే లిటరల్ దేవుడు ఏం చేశాడు, పర్లేదు నా బిడ్డకి నేను తోడై ఉన్నాను, ఇంకా అనేకులకు దీవెనకరంగా మారాలి. ఎవరు? యోబు. మారాడా లేదా? ప్రపంచం మొత్తం పరిశుద్ధమైన గ్రంథం మిలియన్ల కొద్దిగా అమ్ముడుపోయింది, ఏ గ్రంథం పోలేదు, కోట్ల కొద్దిగా. అంటే ఆ గ్రంథంలో యోబు గారి పేరుంది, విశ్వాసం అనగానే. అబ్రహాం గారి పేరుంది, విశ్వాసం అనగానే. అంటే ఎంత శోధన తట్టుకుంటే వాళ్ళకి ఆ పేర్లు వచ్చాయి, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నారు. నీకును నేనును కూడా మనకి జీవ గ్రంథంలో పేర్లు ఉండాలి. పరలోక రాజ్యమే నిత్యమో అది తథ్యమో, ఈ లోకం ఎప్పటికైనా అశాశ్వతమైనదే అనే ఆలోచన ఉంటే ఈ బాధలు, ఈ లోకంలో ఉన్న శ్రమలు, ఈ లోకంలో పడుతున్న కష్టాలు, ఒకవేళ పిల్లలు ఉన్నా లేకపోయినా, భర్త ఎలా ఉన్నా, ఎలా మాట వినకపోయినా, పిల్లలు డిసొబీడియన్స్ చూపించినా, పిల్లలు ఒక్కొక్కసారి అవిధేయత చూపించి అమ్మకే నాన్నకే ఎదురు తిరిగినా, ఇంకా ఏది చేసినా చేయకపోయినా ధైర్యముగా ఉంటావు, భయపడవు.
ఒక్కొక్కసారి ధనం మీదకి వస్తుంది. ఎవరికి? ధనాన్ని పట్టుకొని కూర్చుంటారు చాలామంది. ధనం ధనం జాబ్ నన్ను బ్రతికిస్తుంది, అవునవునవునవును, బిజినెస్ నన్ను బ్రతికిస్తుంది, అవునవునవునవును, వీళ్ళు నన్ను బ్రతికిస్తున్నారు, మొత్తము పక్కకి వెళ్ళిపోతుంది. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఒక్కసారిగా ఆలోచించాలి మనం. దేవుణ్ణి ప్రేమించామా? ధనం పక్కకు పోగానే ధనాన్నే అప్పటికి ప్రేమిస్తున్నామా? ఇది ఎలా చెప్పొచ్చు మనం అంటే, ధనం పోగానే దేవుణ్ణి ఏమంటాం తెలుసా? డబ్బులు లేవయ్యా అంటే తినడానికి 3 పూట్ల గురించి చెప్పట్లేనండి నేను. మామూలుగా నా భర్తకి జాబ్ లేదు, ఇంట్లో ఇన్ని బాధలు ఉన్నాయి, ఏం చేస్తున్నావు నువ్వు? నీ బిడ్డలు సమృద్ధిగా ఉంటారుగా, లక్షలు లక్షలు కోట్లు కోట్లు వేసుకొని 3-4 కార్లు ఉండాలిగా ఇంటి ముందు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఈ లోక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా రాజ్యాన్ని ఏలమని దేవుడు చెప్పలే. పరలోక రాజ్యంలో నేను మీకు బంగ్లాలను కట్టడానికి, ఇండ్లని కట్టడానికి నేను వెళ్తున్నాను, అయితే మీరు ఇక్కడ సమకూర్చుకోండి సత్కార్యములు అన్నాడు. సత్కార్యములు చేయటం ఎందుకు విసుగు చెందరాదు. గలతీలకు రాసిన 6:9 అనుకుంటాను. అందుకే దేవదేవుడు అంటున్నాడు, మన సత్కార్యములు ఏంటి? ధనము లేకపోయినా దేవుణ్ణి పట్టుకోవడమే సత్కార్యము. గొప్ప విషయం, అసంభవం. ఒక అన్యుడికి, దేవుడు తెలియని వ్యక్తికి ధనం పోగానే తనని తాను శపించుకుంటాడు, కుటుంబాన్ని శపిస్తాడు, అందరినీ శపిస్తాడు, ఎదురు ఎవడి బన్నా కూడా వాడిని కొడతాడు, లేదంటే చంపుతాడు, నరహంతకుడు అవుతాడు, వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. వాడి పరిస్థితి అది. ధనం లేకపోతే, దరిద్రం వస్తే, దారిద్ర్యం వస్తే అండి, దారిద్ర్యం అంటే పోర్ చాలా పేదవాళ్ళుగా అయితే. కానీ దేవుడి బిడ్డలు రాలేరు, పునీతులు అయ్యారు పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళు. అందుకే ధనం లేకపోతే దేవుడు లేడని కాదు ఆ కుటుంబంలో. అయ్యో ధనం లేకపోతే దేవుడు లేడని కాదు, ధనాన్ని బట్టి దేవుడిని మనం ఎంచకూడదు. ధనం కాదు, దేవుణ్ణి మనం చూడగలగాలి. దేవుడు ఉంటే సమస్తము సాధ్యమే. కానీ ధనం ఉన్నప్పుడు అడక్కు దేవుణ్ణి, అయ్యా ధనం ఇచ్చావు కదా, ఇది నువ్వే ఇచ్చావేమో. ధనాన్ని బట్టి స్తుతించకు దేవుణ్ణి. దేవుణ్ణి బట్టి ధనాన్ని ఎలా ఖర్చు చేయాలో అడగాలి మనం. దేవుడు నీకు నాకు సంపద ఇచ్చింది, అలా ముళ్ళగట్టుకొని ఇంట్లో పెట్టుకొని బీరువాలలో పెట్టుకొని మురుగబెట్టమని కాదు, ఒక 4 తరాలకి మురుగబెట్టమని కాదు, లేదంటే రాబోతున్న జనరేషన్స్ మొత్తం బలహీనులు అయిపోయి ఆ యొక్క సంపాదించడానికి కూడా లేజీగా సోమరితనంగా చేయమని దేవుడు చెప్పలే. వాళ్ళ కష్టాలు వాళ్ళు పడాలి, నేర్చుకుంటారు ఎలా ఉంటుంది అని, జీవితం అర్థమవుతుంది. సుఖం మీదే విడిచిపెట్టద్దు బిడ్డల్ని కూడా. అందుకే తల్లిదండ్రులు, మా అమ్మ మా నాన్న, మా అమ్మ ఇలానే చేసేదండి, మా అమ్మ నాకు చెప్పేది ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచే, అమ్మ ఇగో మనం ఇట్లా పూలు అమ్ముతాం, ఇట్లా వస్తాయి అట్లా వస్తాయని. మేము ఎగ్జామ్ రాసి వచ్చేది, సెమీఫైనల్స్ ప్రీ ఫైనల్స్ కూడా ఎగ్జామ్ రాసి వచ్చేది, ఎమ్మటే మళ్ళీ కూర్చొని పూలలేదు నేను మా అక్క. మా అమ్మ ఎప్పుడు కూడా అయ్యో బిడ్డ రేపు ఎగ్జామ్ ఉందిగా వెళ్ళి చదువుకోండి అని మా అమ్మ ఎప్పుడు ఏం చెప్పలేదు. కష్టం అది, మా అమ్మ ఒక్కటే చేయడం కష్టం. కాబట్టి చిన్నప్పటి నుంచి మేము మా అమ్మకి సాయం చేయడం మొదలుపెట్టాం దేవుడి కృప వల్ల. ఆ కష్టంలో అప్పుడు మాకు అర్థమైంది, మా అమ్మ ఇంత కష్టపడుతుందా, మా నాన్న ఇంత కష్టపడుతున్నాడా. బిడ్డలు నువ్వు మొత్తం పూలబాటలు వేసి పెంచావనుకో, ఒక సమయం వస్తుంది నువ్వేం చేసావు, నీ వల్ల యూజే లేదు నాకు. అమ్మనంటారు నాన్ననంటారు. అంటే ధనాన్ని బట్టి అమ్మ నాన్న తిట్టే పరిస్థితికి వెళ్ళిపోయారు పిల్లలు. చూడండి, చాలామంది కొట్టుకునే రాకపోతున్నారు. బిడ్డలు ఎందుకు తండ్రులను చంపుతున్నారు? అక్కకో చెల్లెకో ఆస్తిని రాసిస్తే ఆస్తిని బట్టి ఆ బంధము, ఆస్తిని బట్టి ఆ రక్త సంబంధము, ఆధ్యాత్మికమైన బంధం చాలా మేలు. ఇలాంటి విషయాలలో చెల్లెకి రాసావు, అక్కకి రాసావు, లేదంటే తమ్ముడికి రాసావు, నాకెందుకు రాయలేదు అంటే, నువ్వు నన్ను చూసుకోలేదు కదా బిడ్డ అందుకే రాయలేదంటే, వాడు అంటాడు చూసుకోవడమేంది, అందరికీ 4 భాగాలు పంచాలే, 4 భాగాలు ఇవ్వాలే, అది రూల్ ఫర్ ఆల్ అంటాడు ఈ అయ్యగారు. రూల్ గురించి మాట్లాడడానికి మధ్యలో వస్తాడు. రూల్ ఉందిగా మరి, తల్లిదండ్రుని కాపాడాలి నువ్వు అని బైబిల్లో. అప్పుడు నిద్రపోయావా ఇంటికి పోయి? ధనం మీద ఆధారపడేవాడు ఎప్పటికీ దేవుని నమ్ముకోలేడు, ఎప్పటికీ దేవుడు అంటే ప్రేమ కలిగి జీవించలేడు. అందుకే దేవుడు అలో చేస్తాడు, ధనం మీద కొట్టేలాగా చేస్తాడు, ఉన్నాయి మొత్తం ఊడ్చుకోబోయేలాగా. ఆ యొక్క యోబు గారికి ఎందుకు దేవుడు అలో చేస్తాడు తెలుసా? అందరూ భార్యతో సహా అందరు అన్నారు, స్నేహితులు కూడా అన్నారు, నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో పాపం చేసావు, అయితే నువ్వే కాదు దేవుడు కూడా పాపం చేశాడు, శపించి చచ్చిపోరాదు అని యోబు భార్య శోధించింది పక్కనే ఉండి.
మన కుటుంబాలలో కూడా ధనం లేనప్పుడు భార్యో భర్తతో అంటారు కదా, నువ్వు ఇన్ని ప్రార్థనలు చేస్తున్నావు ఏం లాభం, దేవుడు మనకి ఏమైనా ఇచ్చాడా, డబ్బుని బట్టి ఎంచుతావా దేవుడి ఆశీర్వాదం, ఆత్మలో ఆనందించావా లేదా ఈ రోజున, అది సరిపోతుంది. ధనం ఎంతున్నా ఆనందించలేవు. ₹1,00,00,000 తీసుకొచ్చి అక్కడ పోస్తే ఆ రోజు ఒక్క రోజులో ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియదు, ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతావు కూడా. అంత అవసరం లేదు మనకి, ఎంత కావాలో అంత ఉంది చాలు. దేవుడికి మహిమ కలుగాక. మొట్టమొదటి దేవుడు ధనం తీసేసిన ధనాన్ని తీయడానికి అలో చేసినప్పుడు దేవుడి బిడ్డలమా కాదా లేదా దేవుడు తెలుసుకుంటాడు. మొట్టమొదటి ఇది. ఫ్యూచర్లో ఒకవేళ వచ్చినా తట్టుకోగలగాలి, ఏ ఫైనాన్షియల్ క్రైసిస్ అయినా. ఏ సునామంలో ఉండకుండా ఉండునుగాక దేవుడి చిత్తమైతే. రెండవది బంధం అంటే రిలేషన్షిప్ నేను ఎగ్జాక్ట్గా చెప్తాను, నేను ఎక్స్పీరియన్స్ చేసింది. అన్నయ్య వదిన, అక్క బావ, అమ్మ నాన్న, అత్తమ్మ మామయ్య. ఒకప్పుడు ఎలా ఉండేదంటే క్షణాలలో వెళ్ళిపోయేదాన్ని. ఒక్క ఫోన్ కొడితే నేను నా భర్త ఒక్కొక్కసారి రాకపోయినా కూడా రావాలి అని నా భర్తని పీడించి మరి బైక్ మీద 100 కిలోమీటర్లు కాదు 200 కిలోమీటర్లు నైటే వెళ్ళిన క్షణాలు చాలా మట్టుకున్నాయి. మా అమ్మ బాధపడిందా, కన్నీరు గార్చిందా, కథం వెళ్ళి మా డాడీ తిట్టుడే. ఏదైనా గొడవ అయిందా మళ్ళీ వెళ్ళి మా అన్నని అనుడే. ఇంకేదన్నా అయిందా వెళ్ళి మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళుడే. ప్రతిదీ కూడా ఎట్లా అంటే క్షణాలలో కళ్ళు మూసి తెలిసేలోపు మా అమ్మ టిఫిన్ రెడీ చేసేలోపు ఉండేది మేము అక్కడ. దేవుడు ఎలా కొట్టాడంటే మధ్యలో కొట్టాడు. లింక్ ఎక్కడి నుంచి ఉంది, రూపా భాస్కర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు దేవుడు. అక్కని బావని ఫస్ట్ మెల్లగా దూరం అయ్యారు. ఎట్లా దూరం అయ్యారు వాళ్ళు కూడా అంటే, మన మనుషులం తప్పులు చేయకుండా అయితే ఎవరు ఉన్నాం కదా, దేవుడి మీద దూషించొద్దు కదా, మన మనుషులం తప్పులు చేయకుండా ఉన్నాం. ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. అప్పుడు దేవుడి వైపు చూడలేకపోయారు. కానీ అక్క దేవుడి వైపు చూడు, దేవుళ్ళో ఆనందం ఉంది. భర్త కూడా విడిచిపెడతాడు, నేను మిమ్మల్ని పోషించలేని వెళ్ళిపోండి, 2 పిల్లల్ని పోషించడం నా వల్ల కాదన్నారు. భయపడింది. నా పిల్లల్ని నేను పోషించుకోలేనా అని పర్సనల్గా మిషన్ కొట్టడం, అదేవిధంగా ఎంతో కొంత అప్పు చేసి తీసుకొచ్చి బట్టలు ఇంట్లో పెట్టి అమ్మడం, ఇవన్నీ చేస్తుంది. అప్పటికి కూడా ఓర్వలేకపోయారు. ఊరు కూడా ఓర్వలేకపోయింది. ఇవన్నీ చూస్తున్నాము. మనం అందరము ఆలోచించాల్సింది ఒకటి, పిల్లల్ని పోషించుకోవడానికి డబ్బు అవసరం. అయితే మా అక్క ఎన్నో ప్రయత్నాలు చేసింది, అయిపోయింది. ఇప్పుడు బట్టలు అమ్మడం కూడా మానేసింది. ఎందుకు? డబ్బులు లేవు, ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ వెళ్ళి అప్పులు అడగాలన్నా కష్టమే. పరిశుద్ధమైన గ్రంథం 6 నెలల నుంచి చదువుతుంది, ఇంకా నమ్ముతుంది. తప్పకుండా దేవుడు లిఫ్టప్ చేస్తాడు. తప్పకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు. తప్పకుండా నా దేవుడు నా భర్తని మారుస్తాడు. తప్పకుండా నా దేవుడు నా బిడ్డల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మమ్మల్ని నా బిడ్డల ద్వారా అయినా దీవిస్తాడని ఆ తల్లి పడుతున్న బాధ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి పిల్లలిద్దరిని, జేసన్ జాయ్ని, మాన్విత జాయ్స్ని ప్రతిరోజు దివ్యమైన బలి పూజల్లో, ప్రతిరోజు దివ్యమైన బలిపీఠం దగ్గర వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా 6 నెలల నుండి. ఇంతకన్నా ధన్యత నన్ను అడిగితే ఇంకేది రాదు. నేను చాలాసార్లు అనుకున్నాను, దివ్యమైన బలిపీఠం దగ్గరకు అప్పుడు మా అమ్మలు నేను చిన్నగా ఉన్నప్పుడు పెడితే అయిపోగా పని చేసేదానిగా దివ్యమైన బలిపీఠం చుట్టూ అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడేంది నిద్రపోతావా, ఇప్పుడు వస్తుంది కదా అప్పుడప్పుడు ఛాన్స్ అన్నాడు దేవుడు. అవునయ్యా, మరి ఉపయోగించుకో, అయిపోయింది, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నా అంటే, ధనం నిలబెట్టిందా ఒక కుటుంబాన్ని, పరిశుద్ధమైన గ్రంథం నిలబెట్టిందా అంటే దేవుడు నిలబెట్టాడు. విడాకులు ఇవ్వాలనుకుంది, ఇవ్వలేకపోయింది. దేవుడికి లోబడేలాగానే దేవుడు చేశాడు. అవును, కష్టమైన, నొప్పైన, బాధ అయినా ఆ భర్తతోనే ఈ జీవితం, అదే నీకు పరలోకానికి మార్గం. పోషించాలి, చెయ్యాలి. అప్పుడు నాకు అర్థమైంది, బ్లాక్లో పెట్టిన తర్వాత నాకు అర్థమైంది, ఎవరంతటిగా వాళ్ళు అందరూ బైబిల్ చదివే వాళ్ళు అయిపోయారు. ఒకప్పుడు మా అమ్మ, మా అక్క, నేను కలిస్తే ఫోన్ల మీద ఫోన్లు, 3వ వ్యక్తి గురించి మాట్లాడుకునేవాళ్ళం, 4వ వ్యక్తి గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఫోన్లు లేవు, బంద్ అయిపోయాయి మొత్తం. కామన్ పాయింట్ అక్కని సైలెంట్ చేశాడు దేవుడు, బ్లాక్ చేసేలాగా చేశాడు. ఇప్పుడు కుటుంబాలు మొత్తము బైబిల్ చదివే దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది ఎలా జరిగింది? దేవుడు అలో చేశాడు. బంధంలో ఒక స్ట్రగుల్, ఒక శ్రమని అలో చేశాడు. ఒక్క కుటుంబం ద్వారా మొత్తం 4 కుటుంబాలు సరిచేయబడ్డాయి. అంతేగాని దేవుడు మనకేం అన్యాయం చేయలేదు.
మొదటి ప్రయారిటీ బంధం కంటే ఎక్కువగా ఈ లోకానికి మనకి ఏ సంబంధం లేదు. పరలోక వారసులం, పరలోకంతో మనకి బంధం. అందుకే ఆ దేవాదేవుడు అన్నాడు, ఇదిగో దేవుడి చిత్తము, పరలోకమందున నా దేవుడి చిత్తము చేయువాడే నా సోదరుడు, నా సహోదరిమణి, నా తల్లి. యు ఆర్ మై మమ్మీ, యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై సిస్టర్, ఎవ్రీథింగ్. దేవుడి చిత్తం చేస్తున్నామా లేదా? దాని తర్వాత కొన్ని రోజులకి ఇంకో రిలేషన్షిప్ కట్ అయింది ఇన్ ద సెన్స్ బాగా గట్టిగా తగిలింది గుండెకి. దేవుడు అన్నాడు, నేను వెళ్ళొద్దు అని చెప్పాను, నువ్వు వెళ్ళావు, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నాడు దేవుడు. అవునయ్యా, ఏదో బాధలో ఉన్నారు కదా. లేదు, బాధ ఉంటే నేను చెప్తాను, నాతో మాట్లాడన్నాడు దేవుడు. ఎవరికి బాధ ఉందో, ఎవరికి లేదో, ఎవరు కపటంతో ఉన్నారో, ఎవరు కపటంతో లేరో, ఎవరికి నీ అవసరత ఉందో, అమ్మ దేవదేవుడు మన అందరికీ చెప్తున్నాడు వాక్యం, నాకు ఒక్కదానికి కాదు, అందరికీ, ఇంక్లూడింగ్ మీ అందరికీ కలిపి. నీ అవసరత ఎక్కడుందో అక్కడికే నిన్ను పంపిస్తాను. అప్పటి వరకు మూసుకొని కూర్చో, ఎక్స్ట్రాలు వద్దు. కట్ చేసి పడేస్తాడు దేవుడు. నిజం, కత్తిరించి సరిచేస్తాడు. ఇది నిజంగా కత్తిరిస్తాడు. ధనం విషయంలో, బంధం విషయంలో, అన్ని విషయాలు దేవుడు కత్తిరించి సరిచేస్తాడండి. ఏది ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి. కానీ ప్రేమించడం మాత్రం మానొద్దు, క్షమించడం మాత్రం మానొద్దు, దీవించడం మాత్రం మానొద్దు. మరియ తల్లి వలె, ఆ తల్లి బిడ్డల వలె ఏ ఇంటికి వెళ్ళిన ఆశీర్వాద పలుకులు మాట్లాడడం మాత్రం మానొద్దు. ఇది దైవాత్మ, దేవుడి ఆత్మ, దేవుడి బిడ్డలు రూపురేఖలలో ఉన్న మనము చేసే ప్రయత్నం ఇదే. మూడో విషయం బంధం. రెండో విషయం అయిపోయింది కదా బంధం. ఎలాంటి స్ట్రగుల్ ఉన్నా సరే, ఏ స్ట్రగుల్ ఉన్నా సరే, దేవుడి మహిమార్థమై జరిగింది, లెట్ ఇట్ బీ. ఇప్పుడు ముందుకు సాగుతా. డివోర్సెస్ అయిపోయాయా? ఇంకేదన్నా అయిందా? కుటుంబం నుంచి గెంటేశాడా? అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇడిచిపెట్టు. ఇప్పుడు దాన్ని ఒకవేళ తిరిగి రీబిల్డ్ చేసుకునే యొక్క కృప దేవుడు ఇచ్చాడా? వెళ్ళు. లేదు అవ్వట్లేదంటే కనుక సరెండర్ చేసుకో దేవుడికి. ఇదే సమయంలో నీ చిత్తం ఏముందయ్యా, అది చేస్తాను, ఉపయోగించుకో అని అడుగుదాం. ఉపయోగించుకో అయ్యా అని అడుగుదాం. భర్త ఒక్కడికి ఉపయోగకరంగా లేమేమో, భార్యకి ఒక్కదానికి ఉపయోగకరంగా లేమేమో, బిడ్డలకు అసలు ఉపయోగపడట్లేదేమో, నెట్టేశారేమో, గెంటేశారేమో, అవసరమే లేదేమో, వితంతురాలివని గ్రామం ఏదన్నా అంటుందేమో. దేవుడు అంటున్నాడు, గరుడ పక్షి వలె నువ్వు ఎగరాలి, ఆమేనాలి లూయా, అనేకులకు దీవెనకరంగా నువ్వు మారాలి, ఆమేనాలి లూయా. దేవుడు చూసుకుంటాడు. అది లేస్తావా? ఒక అడుగు ముందుకే. బంధం గురించి ఆలోచించడం మొదలుపెట్టకు. దేవుడితో సంబంధం ఉందా లేదా? ఆధ్యాత్మికమైన బంధం. ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం. మూడవది, ఆరోగ్యం మీద దేవుడు దెబ్బ కొడతాడు. ఆరోగ్యం అంటే ఈ మూడు ఏంటి తెలుసా? ఈ లోకానికి మనకి మధ్యలో ఉన్న బంధాలు. వీటి వల్లే సాతానుగాడు మనల్ని ఏల్తాడు. ఎలా? ధనం అనే వ్యామోహం దేనికి ఉంది? ఈ శరీరం ఉంది కాబట్టే ఉంది. బంధం అనే వ్యామోహం దేనికి ఉంది? ఈ శరీరము, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము కాబట్టే ఉంది. అనారోగ్యం అనే బంధకం, ఇది చూడండి, అనారోగ్యం. చాలామంది పునీతులు చూస్తే వాళ్ళు సిక్నెస్ని అలో చేశారు. అంటే అయ్యా యేసయ్యా, నువ్వు శిలువ మీద కొట్టబడ్డావు, నువ్వు ఏ విధంగా అయితే భరిస్తూ ఉన్నావు, జాగ్రత్త చూసుకో, వంటింట్లో ఉన్నావు. దేవాదేవుడు ఏదో చూపిస్తున్నాడు, కత్తెరో ఏదో కత్తెరో నీ దగ్గర ఉంది, అది కాలు మీద పడకుండా చూసుకో. దేవాదేవుడు చెప్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఈ అనారోగ్య సమస్యలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అమ్మో పక్కింటోళ్ళు ఎనికింటోళ్ళు అందరూ పాపం ఎక్కువైన సమయాలు కాకుండా అండి మిగతా విషయం నేను చెప్పేది, ఓకేనా? పాప సంకీర్తన తీయాలి, అది పక్కకు పెడితే మిగతా విషయంలో దేవుడు ఇంకా మనం ఎదుగుతున్నప్పుడు మనకు వచ్చే ఆలోచన, పక్క వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా ఇచ్చే ఆలోచన అంటే రోగం ఎక్కువైపోతుంది, నువ్వు ఇంకా వాడికి రావు, రోగస్తురాలివి, ఎప్పుడు మాట్లాడినా దగ్గుతావు, ఎప్పుడు మాట్లాడినా తుమ్ముతావు, ఎప్పుడు ఏదైనా పీసీఓడి అంటావు, ఎప్పుడు ఏదైనా పీసీఓఎస్ అంటావు, ఎప్పుడైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటావు, ఎప్పుడైనా తలనొప్పి అంటావు, ఎప్పుడైనా కాళ్ళ నొప్పి అంటావు, ఎప్పుడైనా కడుపు నొప్పి అంటావు, ఎప్పుడైనా నువ్వు ఖాళీగా ఉన్నావా అని అంటాడు. భార్యనా భర్తనా ఇంకెవరైనా. ఎందుకంటాడు? 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఏదో ఒక్క మాట అంటే మొత్తం తీసుకొచ్చి మొత్తం చేప పరిచినట్టు భరుస్తారు మన ముందు. అప్పుడు మన యొక్క డిప్రెషన్ స్టేట్ ఎలా ఉంటుంది తెలుసా? ఆలోచన, ఆహా నేను రోగస్తురాలా, అమ్మో నేను రోగస్తురాలా, అమ్మో నేను పోతాలే, పోతా దేవా తీసుకో బెడ్ మీద పడుకొని అలాంటి మాటలు మాట్లాడద్దు నువ్వు. అగతమ్మ గారు, ఆల్ఫోన్స్ అమ్మ గారు, అనేక మంది పునీతులు పంచగాలలో నొప్పి ఎట్లుంటుందో తెలుసా? చచ్చిపోతాం లిటరలీ. పంచగాల వరకు కూడా వద్దు, చేతిలో ఏదన్నా డాట్ చిన్నది మధ్యలోకి నరంలోకి దిగితేనే తట్టుకోలేం. ఏదైనా చిన్న సూదితో
డాక్టర్ ఇచ్చే ఇంజెక్షన్ పిర్రకిస్తాడు, చేతికి బలం సరిపోదని పిర్రకిస్తాడు. చిన్న ఇంజెక్షన్ బాడీకి ఎక్కాలి, చేతికి కొంచెం కష్టం కొంతమంది, కానీ ఇక్కడ ఇస్తాడు కింద పాటికి నడుము భాగానికి. ఎందుకు? ఇక్కడైతే తట్టుకోలేవు, ఇక్కడైతే తట్టుకోగలుగుతామని. దేవాదేవుడు కూడా మనకి ఎప్పుడు కూడా బాధలైనా ఇంకా దేనైనా ఆలో చేశాడంటే మనల్ని గట్టిగా ఇంకా అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడని అర్థం. అంతేగాని డైరెక్ట్గా దేవాదేవుడు పెద్ద పెద్ద శోధనలు పంపించాడు. చిన్న చిన్నవే అనారోగ్యం చిన్నదే అంత మాత్రాన పోతా 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 ప్రభువా వద్దయ్యా తీసుకుపో అయ్యా. ఆత్మల్ని ఏం చేస్తావు? నీ చుట్టుపక్కల ఉన్న ఆత్మలు మొత్తం నశించకూడదు, దీవించబడాలి. వాళ్ళు లేవాలి, నిన్ను చూసి నన్ను చూసి. క్రీస్తు అంటే ఏంటో వాళ్ళకి అర్థం అవ్వాలి. అనారోగ్య సమస్యను స్వీకరించు. వీరందరికీ డెలివరెన్స్ అయ్యా, వీళ్ళందరికీ క్రీస్తు ఎవరో పరిచయం చేయి ప్రభువా. ఇంట్లో ఉంటున్నా నేను స్వీకరిస్తా, పడుకున్నా సరే, లేచినా సరే, రోగగ్రస్తురాలైనా సరే, అది నీ చిత్తం, నేను ఒప్పుకుంటా అని పునీతుల మధ్యస్థ ప్రార్థనలు అడగగలగాలి మనం. అగతమ్మ గారికి ఉన్నవి నేను చూసాను, ఆల్ఫోన్స్ అమ్మ గారికి నేను విన్నానండి. భయంకరం ఆల్ఫోన్స్ అమ్మ గారిది అయితే. ఆల్ఫోన్స్ అమ్మగారు ఒక ప్రార్థన చేశారంట దేవుడి దగ్గరికి వెళ్ళి. ప్రజలు చాలామంది వచ్చి కలుస్తున్నారయ్యా, ప్రజల ముందు నాకు ఈ యొక్క ఇబ్బంది వద్దు, నేను రూమ్లోకి వెళ్తాగా, ఒంటరిగా ఉంటాగా, అప్పుడు నీ ఇష్టం ప్రభువా, ఆలోచేయి. కనతలి అనే కథోలిక శ్రీ సభ మొత్తం కట్టబడాలి, అనేకులకు దీవెనకరంగా మారాలి అని ఆల్మోస్ట్ చనిపోయిన పునీతులు మొత్తము చచ్చిపోయింది. పోపు గారి గురించి ప్రార్థన చేస్తూ చనిపోయారు. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభను సత్యం వైపే నడిపించయ్యా అని పాస్టర్లను మొత్తము ఐక్యత, ఈ యొక్క కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఐక్యం చేయయ్యా అని, అన్యులకి మొత్తం వెలుగుగా మార్చుకో ప్రభువా అని ఈ ప్రార్థనలు వారు చేస్తూ చనిపోయారు. కానీ నీలాగా నాలాగా వ్యర్థంగా చచ్చిపోతా పోతా ఉరితాడేసుకుంటా కత్తితో ఒడుచుకుంటా అన్నావంట. ఉరితాడు కత్తి రెండు చూపిస్తున్నాడు దేవుడు. ఎందుకన్నావు ఆ మాట? ఏసునామములో కొట్టివేయబడునుగాక ఆ దుష్ట కార్యములు, వాంఛలు, ఆలోచనలు ఆగిపోనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏం ఆలోచిస్తున్నావు? నీతో పనుంది దేవుడికి, నాతో పనుంది దేవుడికి. ఎవ్వరికి లేదు మనతో పని, దేవుడికి ఉంది మనతో పని. ఎప్పుడైతే దేవుడి పైన మనము అనారోగ్యమైన ఎలాంటి బంధములలో ఆలోచనలు అటు ఇటున్నా, ధనం లేకపోయినా, ఈ 3 విషయాల్లో మనం ఎట్లా ఉన్నా పర్లే, దేవుణ్ణి పట్టుకున్నావా, ఇక ఆపడం నీ తరం ఎవ్వడి వల్ల అవ్వదు. ఆమేన్, హల్లెలూయా. దుష్టుడి వల్ల అస్సలే అవ్వదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పేతురు కోసం ప్రార్థించాడంట. పేతురు, నేను నీ కోసం ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధమైన గ్రంథంలో ఉందండి, సువార్తలో, నేను తీయలేదు, దేవుడు గుర్తు చేస్తున్నాడు కాబట్టి. పేతురు, నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను, పరలోక రాజ్యం నుండి విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకు తెలుసా? నీ సహోదరుని బలపరిచి వెళ్ళి, అంటే పక్క వాళ్ళని, వెనుకింటి వాళ్ళని, ముందింటి వాళ్ళని, నీ యొక్క గ్రూప్లో ఉన్న ఆధ్యాత్మికమైన బృందాన్ని బలపరిచయ్యా. నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, లేపాలు నువ్వు అనేకుల్ని. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ వాక్యంలో కేవలం ఎందుకో దేవుడు తెలియదు, ఇప్పటికిప్పుడే గ్రూప్ కాల్ స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత అక్క ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఈ 3 గురించి ఎందుకో చెప్పు అన్నాడు దేవుడు. ఎందుకంటే చాలామంది ఎక్కడ పడిపోతామంటే ఇక్కడే పడిపోతాం. ధనం లేదు, దేవుడు లేడంటాం. బంధం నిలబడట్లేదయ్యా, దేవుడు లేడని అంటాం. అటు ఇటుగా అయిందా ఏమన్నా, అయ్యో దేవుడే ఏం చేస్తున్నావు నువ్వు అంటాం. అనారోగ్యం వచ్చిందా, అమ్మో నా పని అయిపోయింది, ఇంకా నాకు క్యాన్సర్ వచ్చింది, ఎయిడ్స్ వచ్చింది, రోగం వచ్చింది, ఇంకేదో అయింది, ఇంకా నా బ్రతుకు అయిపోయింది. ఎస్, అయిపోయినప్పటికీ పర్లే, అందులో దేవుడు ఉన్నాడు, సాతాను లేడు. నాకు అనారోగ్యం రాగానే సాతాను ఏమి ఇంటర్ఫీర్ అవ్వడండి. అనారోగ్యం వచ్చిందంటే దేవుడి మహిమార్థం కూడా వస్తుంది. ధనము లేదంటే దేవుడి మహిమార్థం కూడా వస్తుంది. బంధం నిలబడట్లేదు ఒక్కొక్కసారి అంటే దేవుడి మహిమార్థమై వస్తుంది. ఎందుకు? ఇంకా రెట్టింపుగా ప్రార్థన చేయమని, అంతేగాని పడిపోమని కాదు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుందాం, ఓకేనా? మనం అందరం పాట పాడతాం కదా, నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. ఎట్లా అవుతుంది? దేవుడు జీవాన్ని ఇచ్చాడు, త్రుంచబడ్డాడు కాబట్టి, విరగొట్టబడ్డాడు కాబట్టి, నలగొట్టబడ్డాడు కాబట్టి. అయితే అమ్మో అంత భయంకరం, మన కష్టం కదా, అంత భయంకరంగా దేవుడు ఆలోచనడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నొప్పి తెలీదు,
పరిశుద్ధాత్మదేవుడు ఉంటే గుండెకి తగిలిన గాయము తొందరగా మానిపోతుంది. పరిశుద్ధాత్మదేవుడు ఉంటే ఎవరైనా ఏదైనా అన్నెసెసరీగా మన గురించి మాట్లాడితే అంతెందుకు నింద వేసినా కూడా క్షణాలలో మర్చిపోయే కృపను దేవుడు ఇస్తాడు. ఇది ఆత్మకి మాత్రమే సాధ్యం. కాబట్టి ఈ నెల మొత్తము పరిశుద్ధాత్మలో మనం వర్ధిల్లడమే మన యొక్క ధ్యేయమై ఉండాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, చివరిగా 2 చెవులలో ఎవరికో విపరీతమైన బాధ ఉంది. 2 చెవులలో అన్కంఫర్టబుల్గా ఉంది. ఆ దేవాదేవుడు స్వస్థతనిచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎవరికో బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది. ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులు మెడ విపరీతమైన మొత్తం ఈ మెడ నుంచి ఈ 2 చేతులు మొత్తం స్ట్రైట్ లైన్ ఏసఐ చేతులు ఎట్లా చాపాడో స్లీవ్ మీద అది మొత్తం విపరీతమైన నొప్పి ఉంది. ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. కుడి తొడ రైట్ థై ఎవరికో విపరీతమైన నొప్పి ఉందండి. ఆ దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చామంతి అనే అమ్మాయిని గ్రూప్లోకి మీరు పిలిచారు, కానీ ఆ అమ్మాయి జాయిన్ అవ్వట్లేదు. ఎవరు పిలిచారో ఆ అమ్మాయికి ఒకసారి కాల్ చేసి రమ్మని చెప్పండి. అండ్ మేరీ అండ్ లూర్ద్ మేరీ అనే యొక్క బిడ్డలను దేవాదేవుడు దీవిస్తున్నాను చెప్పమని చెప్తున్నాడు. తెలీదు నాకు కూడా ఎందుకో. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అండ్ అదేవిధంగా నా సాక్ష్యం చివరిగా ఇంకొకటి చెప్పాలమ్మా, నేను మర్చిపోయాను. అనదర్లో ఉంది. ఒక్క నిమిషం తల్లి, ఇది చెప్పేసి ముగిస్తా. ముళ్ళులు ఏదో పొడుచుకుంటున్నాయి నీకు. మనకి ఎవరికో కళలోనో లేదంటే ఇంకా ఏదో ఒక సిచ్యువేషన్లో నీకు ముళ్ళుతో కుచ్చుతున్నట్లుగా ఉంది. ఒళ్ళు మొత్తము ముళ్ళతో ఏదో కంపగా ఉంది నీకు. ఆ దేవాదేవుడు స్వస్థతను ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా రోజుల నుంచి ఉంది. రేపు నువ్వు సాక్ష్యం చెప్పాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. రేపైనా ఎల్లుండైనా నీకు ఎప్పుడైతే దేవుడు ప్రేరేపిస్తే అప్పుడు దయచేసి చెప్పాలి. అండ్ అదేవిధంగా అమ్మ, గొంతులో ఎవరికో గడ్డలు తగ్గాయి. పొద్దున కూడా నేను చెప్పాను, బట్ ఎందుకైనా మంచిది ఇప్పుడు కూడా చెప్దామని చెప్తున్నాను. గొంతులో ఎవరికో గడ్డలు తగ్గాయి. మీరు పట్టుకున్నారు, ఇంతకుముందుకు గడ్డలు ఉన్నాయని భయపడ్డారు, కానీ దేవాదేవుడు వాటిని మాయం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నా చిన్ని సాక్ష్యము దేవుడు ముందుగానే దీవించును గాక. ఆమేన్. అదేంటంటే ఈరోజు నేను మా ఆయన అక్క వాళ్ళకి ఇద్దరికి చెప్పినాను, అక్క ప్రేయర్ చేయండి అని. అండ్ అదేదో మీకు కూడా ఒక నెల రోజుల ముందే చెప్పాను. దేవాదేవుడు ఒక దంపతులను చూపించాడు, దయచేసి ప్రేయర్ చేయండి అని. వాళ్ళకి బిషప్ గారి నుంచి పర్మిషన్ ఉంది, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్యం బోధించవచ్చు మీరు అని. వర్డ్ ఇగ్నైట్. అయితే ఈ బ్రదర్ నాకు మెసేజ్ పెట్టకముందు దేవుడు నేను చాలాసార్లు మీకు చెప్పాను కదా, ఫైర్ ఒక అగ్ని చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని. చాలాసార్లు దివ్యసప్రసాదనాథుని స్వీకరిస్తున్నప్పుడు నేను ఇది చూశాను. హోలీ మాస్లో దివ్యసప్రసాదనాథుని ముందున్నప్పుడే నేను ఎక్కువ ఇది చూశాను. అగ్ని చూపిస్తుంటే నేను అనుకున్నాను ఏంటి దీనికి అర్థం ఏంటని. ఆ బ్రదర్ ఎప్పుడైతే కాల్ చేసి రాజు అలెక్స్ గారు మీ నెంబర్ ఇచ్చారమ్మా మాట్లాడమని అన్నప్పుడు, ఓకే బ్రదర్ అంటే మా మినిస్ట్రీ ఇది అని చెప్పారు బ్రదరు. వర్డ్ ఇగ్నైట్. నేను ఎమ్మటే ఇగ్నైట్ అనగా మీనింగ్ ఏంటని కొట్టి చూస్తే ఫైర్ అని ఉంది, అంటే అగ్ని. నేను షాక్ అయిపోయాను. దీనికి నాకు వచ్చిన దర్శనానికి ఏదో సంబంధం ఉందని ఇంకా నేను దేవుని అడుగుతూ ఉన్నాను అప్పటి నుంచి. దేవుడి కృప వల్ల ఈరోజు నేను మా ఆయన వెళ్ళాము హోలీ ఫ్యామిలీ చర్చ్కి, తిరుమలగిరికి వెళ్ళాము. అక్కడ ఆ బ్రదర్ ఉన్నారు. ప్రతి నెల మొట్టమొదటి ఆదివారం రోజున వాళ్ళు వాక్యం చెప్తారు. భార్యాభర్తలు ఇద్దరు వాక్యం, ప్రైజ్ అండ్ వర్షిప్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో అక్కడికి ఇన్వైట్ చేస్తే వెళ్ళామన్నమాట. ఆ బ్రదర్ ఉండి అన్నారు, అమ్మ మాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగే ఎక్కువగా రాదు, సో నువ్వు తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటే బాగుంటుందని మాకు అనిపించిందని చెప్పారు. నేను అక్కడే అన్నాను బ్రదర్తో, బ్రదర్ నాకు ఇంగ్లీష్ అంతా పర్ఫెక్ట్ రాదు, స్పోకెన్ ఇంగ్లీష్ చాలా తక్కువ బ్రదర్, ఇంగ్లీష్లోనే మాట్లాడమని అన్నాను. నో ప్రాబ్లం, గాడ్ విల్ టీచర్స్. అదేం లేదు, దేవుడు నేర్పిస్తాడు. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్తుంటే దేవుడు ఎట్లా ఉపయోగించుకుంటాడో చూద్దాం. కానీ వి నీడ్ పీపుల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని చెప్పాడు బ్రదర్. ఈ బ్రదర్ ఎవరు అని చూస్తే ఆల్మోస్ట్ 3 సంవత్సరాల ముందు అప్పటికే దేవుళ్ళలోకి వస్తున్నాను నేను. అప్పుడప్పుడే ఆ బిడ్డకి ఇద్దరికి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. క్యాథలిక్ ఫెయిత్, ఓన్లీ క్యాథలిక్ ఫెయిత్ వాళ్ళు ప్రొక్లెయిమ్ చేస్తున్నారు. ఆ బిడ్డ ఆల్మోస్ట్ తలకి కొంగేసుకుంటుంది ఎక్కడికి వెళ్ళినా. తన భార్య నాకు చాలా నచ్చింది, చాలా చాలా ఇష్టం అనిపించింది. ఎందుకో తెలీదు, అలా పోయాము. వాక్యం వాళ్ళు చెప్తున్నారు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, చాలా అద్భుతంగా అనిపించింది. డివైన్ వర్డ్, లైక్ వాళ్ళ యొక్క స్వరాలలో పరిశుద్ధాత్మను నేను అనుభూతి చెందగలిగాను. ఐ వెంట్ సో మెనీ ప్లేసెస్. నిజం చెప్తున్నా తల్లి, మీరు నమ్మకపోండి. నేను ఎన్నో గ్రూప్స్ని చూశాను, నేను ఎన్నో వాటిని చూశాను.
వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఐక్యత ఉండదు గ్రూప్లో కానీ ఆ యొక్క టీంలో కానీ. నేను అక్కడ చూసింది ఏంటంటే యూనిటీ, ఐక్యత. ఆ యూనిటీ వల్లే పరిశుద్ధాత్మకుడు ఎక్కువ కార్యాలు చేస్తాడు. నేను సాక్ష్యం కూడా పంచుకున్నాను. మరి వాళ్ళు ఎక్కడ పెట్టారో నాకు కూడా తెలియదు, నేను కనుక్కుంటాను. నేను ఏడుస్తూనే ఉన్నా. స్టేజ్ మీదకి ఎక్కి నేను ఈరోజు చెప్పాను, బ్రదర్ నా సాక్ష్యం ఇది అని. దాదాపు 65 మంది వరకు వచ్చారు. ఇది ఫస్ట్ టైం అంట. ప్రతి వారం వస్తారు, బట్ ఫస్ట్ టైం ఫాదర్ ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి. హోలీ ఫ్యామిలీ చర్చ్ ప్యారిష్ వాళ్ళే వాళ్ళు. కాబట్టి మీరు కూడా, మనం అందరం కూడా మోస్ట్ వెల్కమ్. ప్రతి నెల మొదటి ఆదివారం మోస్ట్ వెల్కమ్. ప్లీజ్ దయచేసి, ఎందుకంటే నేను వెళ్తున్నాను కాదు, అక్కడ చాలామంది బిడ్డలు వేరే ప్యారిషెస్ నుంచి కూడా వస్తున్నారు. ఆ బిడ్డలు ఆరాధిస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. మొత్తుకోవడాలు లేవు కానీ బట్ ప్రేయర్లో సంథింగ్ ఈజ్ ఎల్స్ అండి. పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి బాగుంది. ఆ స్వరాలలో, వారు పాడుతున్న పాటలలో నాకు చాలా నచ్చింది. తన అన్నయ్య యొక్క ఒబీడియన్స్, ఈ అక్క యొక్క ఒబీడియన్స్ నాకు చాలా నచ్చింది. దేవుల్లో, మనలో కాదు దేవుల్లో. కాబట్టి దయచేసి, వాళ్ళు తమిళియన్స్, ఇంగ్లీష్ వచ్చు, తమిళియన్ వచ్చు, తెలుగు అంతగా రాదు. కానీ నేను అనుకున్నాను, నా వల్ల అయితే ఇది అవ్వదయ్యా, నువ్వు పిలిచావు కాబట్టి నేను ఒబే చేస్తా. ఆ బిడ్డ అన్నాడు, రమ్మా నెక్స్ట్ మంత్ నుంచి రా అని చెప్పారు. ఓకే బ్రదర్ అని కూడా చెప్పాను. కాబట్టి దయచేసి, దేవుడు ఆ బిడ్డలతో నన్ను ఐక్యం చేసినందుకు దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ కోసం ప్రార్థించడం నా వంతు. ఇక ముందు మీ వంతు కూడా, దేవుడి చిత్తం, దేవుడు మీకు ప్రేరేపిస్తే. వర్డ్ ఇగ్నైట్, ఫైర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని అర్థం. దేవుడి యొక్క అగ్ని, లేదంటే వాక్ యొక్క అగ్ని అని అర్థం వస్తుంది తెలుగులో. దీనికి యూట్యూబ్ ఛానల్ లింక్ ఏదైనా ఉంటే మీకు పంపిస్తాను, కానీ అది ఇంగ్లీష్లో ఉంటుంది. ఇదే అండి అద్భుతం. అంటే ఈరోజు నా జీవితంలో ఫిబ్రవరి 1 రోజున జరిగిన అద్భుతమైన విషయం. నన్ను సాక్షిగా దేవుడు అక్కడ నిలబెట్టాడు. నేను నమ్ముతున్నాను వాక్యం పరిచయకి అక్కడ మరలా నిలబెడతాడని. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా సాక్షిగానే నిలబెడతాడు దేవుడు ఎక్కడికి వెళ్ళినా. కానీ సాక్షిగా నిలబడకపోతే వాక్యం బోధించే పరిస్థితికి మనం వెళ్ళాం. అస్సలే అవ్వదు. ఎక్కడికి వెళ్ళినా, అయ్యా నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకో, ఇది ఎప్పుడైతే మనం అడుగుతామో తప్పకుండా అవుతాయండి. అన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. అయితే నేను ఒకటి విషయం చెప్పలేదు. వాళ్ళిద్దరికి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. 3 సంవత్సరాల ముందు జేసన్ ఫాదర్ వాక్యం చెప్తున్నాడు. ఎక్కడ? మన ఆరోగ్యమాత చర్చ్లో, ఖైరతాబాద్ చర్చ్లో. మన జేసన్ ఫాదర్ చెప్పి అయిపోయింది, ఈ బ్రదర్ వచ్చాడు అక్కడికి. నేను అప్పుడు గుర్తుపట్టాను, బ్రదర్ వాక్యం చెప్తుంటే, అరే ఈ బ్రదర్ నేను ఎక్కడ చూశాను కదా అని. ఆ బ్రదర్ అక్కడ ఆ రోజున వాక్యం చెప్తున్నాడు. ఇంగ్లీష్లో చెప్పాను. నాకు ఇంగ్లీష్ అప్పుడు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైనంతగా అప్పుడు అర్థం కాకపోయేది. దేవుల్లో ఉన్నాం కదా, ఇప్పుడు అర్థమవుతుంది దేవుడి కృప వల్ల. కానీ అప్పుడు ఏం అర్థం కాలేదు. కానీ నేను ఆయన చూసి అనుకున్నాను, ఆ ఆకలి బాగా ఉంది ఆయనకి, వాక్యం పంచుకోవాలనే ఆకలి. ఫైర్లో ఉన్నాడు బిడ్డ. ఫైర్, హీఈస్ ఆన్ ఫైర్. లైక్ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని ఉంటే ఎలా ఉంటుంది అలా ఉన్నాడు. ఆపట్లేడు. మాటలు, వాక్యము పోతూనే ఉంది. అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళదే, కానీ ఆయన పరిచర్య ఆయనదే. నేను అనుకున్నాను, ఎంత గొప్పగా చెప్తున్నాడు ఈ బ్రదర్ వాక్యం అనుకున్నాను. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు వాక్య పరిచర్యలో దేవుడు నన్ను నిలబెడతానని. కళ అనుకున్నాను నేను. ఎందుకంటే 3 సంవత్సరాల ముందు వాక్య పరిచయం లేదు అప్పటికి, జస్ట్ ప్రేయర్ గ్రూప్ స్టార్ట్ అయింది అంతే. కాబట్టి ఆ దేవాదేవుడు నా కుటుంబంలో, నాలో చేసిన అనేక అద్భుతమైన సాక్ష్యాలను బట్టి దేవుడికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మనందరి కుటుంబాలలో ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నందులకు దేవుడికి వేలాది వందనాలు చెల్లిస్తూ, అద్భుతాలకు కారణం ఈ కుటుంబంలో ఐక్యత, దేవుడి యొక్క కారుణ్యం. ఈ 2 ఎప్పుడైతే వెనకబడతాయో ఏ గ్రూప్ కూడా నిలబడదు. యేసు నామములో ఈ గ్రూప్ దేవుడి చిత్తమైతే నిలబడును గాక. ఇంకనూ కూడా దేవా, అవును తండ్రి, నీ చిత్త ప్రకారం ఈ గ్రూప్ని నడిపిస్తున్నలకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మదేవ, యు ఆర్ అవర్ కౌన్సిలర్, యు ఆర్ అవర్ అడ్వకేట్, యు ఆర్ అవర్ డ్రైవర్, యు ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ ఓ లార్డ్. దయచేసి మమ్మల్ని ముందుండి నడిపించమని, మాకు విధేయత, వినయము, ఐక్యతను ఇంకను నేర్పించమని, ప్రేమ అనే ఫలాన్ని మాలో ఉంచమని, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో బిడ్డలందరూ ఇప్పటివరకు వెయిట్ చేసినందుకు ప్రతి బిడ్డకి కూడా ఈ నెలకి, ఈ సంవత్సరానికి కావాల్సిన ఆశీర్వాదం మెండుగా దిగి వచ్చినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా.